వర్షాకాలం ప్రారంభం నుంచి మనకు కమ్మగా తీయగా నోరూరిస్తూ లభ్యమయ్యే ఫలం సీతాఫలం. పైన ఆకుపచ్చగా లోపలంతా తెల్లని గుజ్జు, నల్లని విత్తనాలతో అందంగా ఉంటుంది ఈ పండు. తింటున్న కొద్దీ తినాలనిపించే సీజనల్ పండు ఇది. పలానా సీజన్లో పలానా పండు వస్తుందంటే అది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. చలికి చెట్లపై సీతాఫలాలు పగులుతుంటాయి. వాటిని కుండ్లలో వరిగడ్డి వేసి మాగపెడతారు. మాగాక తింటే ఆ పండు రుచి వేరు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వృద్ధులకు కూడా ఈ పండు తినడం చాలా తేలిక. గ్రామాల్లో ఈ చెట్టు విరివిగా ఉంటాయి. కొన్ని వాటికవే పెరుగుతుంటాయి. కొందరు ఇంటి పెరట్లో పెంచుకుంటారు. ఈ పండును ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే దీని చెట్టుకు ఎలాంటి రసాయనిక మందులు వాడరు. ఈ పండ్లలో 3 రకాలు ఉంటాయి. సీతాఫలమే కాకుండా వాటి పోలిక రామఫలం, లక్ష్మణ ఫలం ఉన్నాయి. రామఫలం ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఈ పండులో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంటుంది. ఇక లక్ష్మణ ఫలం ఆకుపచ్చ వర్ణంలోనే ఉండి పైన ముళ్ళల మాదిరిగా ఉంటుంది. ఈ పండులో క్యాన్సర్తో పోరాడే తత్వాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఈ పండు కొంచెం పుల్లగా ఉంటుంది. సీతాఫలం విషయానికొస్తే ఈ పండులోని పోషక విలువల గురించి తెలిస్తే దీనిని అసలు వదిలిపెట్టరు. సీతాఫలం తినడంతోనే మన శరీరానికి కావలసిన కీలక పోషకాలే కాదు పలు అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ఈ ఫలంలో ఏ, సి విటమిన్లతో పాటు యాంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పళ్ళతో పోల్చుకుంటే ఈ పండు విలువ తక్కువే. జుట్టు ఒత్తిగా పెరగాలి అనుకునే మహిళలు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవాళ్ళు ఈ పండును తినడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పండులోని పోషకాలు శరీరంలోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. బలహీనతంగా ఉన్న పిల్లలకు సీతాఫలాలను తినిపిస్తే వారిలో చాలా మార్పు వస్తుందని అంటున్నారు. డైటింగ్ చేసేవారు కూడా ఈ పండును తింటే ఫలితాలు కనిపిస్తాయి. చర్మ సంరక్షణలో కూడా ఈ పండు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది తినడం వల్ల కొల్లేజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుతుంది. సీతాఫలంలోని లాభాలు: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండును తప్పనిసరిగా తీసుకోవాలి. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. కొవ్వు అనేది ఈ పండులో ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబరు 6 గ్రామ్స్, విటమిన్ సి 50%, కాల్షియం 2%, ఐరన్ 4% లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండును 1 లేదా 2 తిన్నట్లయితే శరీరానికి కావలసినంత గ్లూకోజ్ లభిస్తుంది. కండరాలను బలోపేతం చేయడమే కాదు, బలహీనత, సాధారణ అలసటకు సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పిని విరుగుడుగా పనిచేస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంత దాకా ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా ఎన్నో పోషక విలువలు శరీరానికి అందిస్తుంది. ఆస్తమా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే బాగా పండిన పండును తింటే ఎలాంటి బాధ ఉండదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి. చర్మ వ్యాధుల నివారణకు ఈ పండు మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. పేగుల్లో ఉండే హెల్మిన్స్ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్ నివారణలో చక్కని పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.